బాబు ఇలారా. నీ పేరేమిటి? గోపి అండి. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చారు కదా. అవును, నీకెలా తెలుసు? ఇందులోకి కొత్తగా ఎవరో వస్తున్నారని మా అమ్మే చెప్పింది. మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా? లేరండి, మా అమ్మకి రేడియో స్టేషన్ లో పని. మీరు రేడియోలోంచి వినే వార్తలన్నీ మా అమ్మే చెప్తుంది తెలుసా? ఏమిటి, రేడియో సీత గారు మీ అమ్మగారా? కాదండి, మా అమ్మే రేడియో సీత గారు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. ఆయన తొందరగా తీసుకుని రమ్మనమని నేను ప్రతిరోజు పైన ఎగిరే విమానానికి చెబుతూ ఉంటాను. పిచ్చి ముండలు సరిగ్గా వినిపించుకుంటున్నాయో లేదో. రేపటి నుంచి నీ తరఫున నేను చెప్తానులే. గోపి, గోపి, అదిగో మా అమ్మ వచ్చేసింది. అమ్మా. ఏమిట్రా ఇక్కడేం చేస్తున్నావు? కొత్త పిన్ని గారితో మాట్లాడుతున్నా. నమస్కారం అండి. ఇవాళ ఇంట్లోకి దిగాం. మొదటి పరిచయం మీ అబ్బాయితోటే. మా వాడికి కొత్త పాత అనేది లేదండి. ఎవరితోనైనా స్నేహం కలిపేస్తాడు. మీ పేరు? రాదండి. మీరే రేడియో సీత గారని తెలిసి చాలా సరదా పడ్డాను. మీ ప్రతి ప్రోగ్రాం వింటూనే ఉంటానండి. మీ వాడు స్టేట్స్ లో ఉన్నారంట కదండి? అవునండి, మా వాడు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు. ఇంతకు మీ వారు ఎక్కడ పనిచేస్తున్నారు? కార్పొరేషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నారండి. చేసే పని చిన్నదైనా క్షణం తీరుకుండదు. క్యాంపులు టూర్లని తిరుగుతూనే ఉంటారు. ఇలా గోడ దగ్గర నుంచి మాట్లాడుకోవడం ఏమిటండి? మా ఇంటికి రండి. లేదండి, ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను. స్నానం చేసి వంట అవి ఇవి చేసుకోవాలి. కాసేపు కూర్చుని వెళ్దురు. కాదండి, రేపు వస్తాను. రేపు ఉదయం ఎలాగో నాకు డ్యూటీ లేదు. బాబుని స్కూల్ పంపించి వస్తాను. రా బాబు. తప్పకుండా రావాలండి. రాధా ఆంటీ, మీ ఇంట్లో కుక్క పిల్లుందా? లేదు బాబు. ఇది వరకు ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి కుక్క పిల్ల ఉండేది. మీకు ఉందేమో అని అడిగాను. నాకు కుక్క పిల్ల అంటే భలే ఇష్టం. మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం బాబు. మా అమ్మ నాకు కొంటానంది. అప్పుడు దాంతో మనందరం కలిసి ఆడుకుందాం. వస్తా ఆంటీ. టాటా. టాటా. గుండె కొట్టుకుంటుంది. దట్ మీన్స్ నేను బ్రతికి ఉన్నా. డాక్టర్, డాక్టర్, ఎవరు? పేషెంటా? స్వాగతం, సుస్వాగతం. డాక్టర్. అయ్యో, నువ్వా? ఏమండి ఏమండి అని పిలిచి చచ్చారో కూడదు. డాక్టర్ డాక్టర్ అంటే ఎవరో పేషెంట్ అనుకుంటే నేను కంగారు పడ్డం తప్ప. అది కాదండి. ఏమిటి? ఉదయం నుంచి ఒళ్ళంతా నొప్పులు, పళ్ళన్నీ సలుపులు. నీ ఒళ్ళంతా ఎప్పటికీ పళ్ళన్ని సలుపులుగా ఉన్న టాబ్లెట్స్ అన్ని తినేసేసావు. నానా బస్తాలు మింగే చేసావు. ఇదిగో నా మందులు నీ మీదకి పని చేయు. ఇలా ధర్మాస్పత్రిలో చావు చావు. సర్లేండి. ఉన్న మందులన్నీ చాక్లెట్ లాగా మింగేసి. చాలా మంది పేషెంట్లు వస్తున్నారన్నా. పేషెంట్లా? ఓహో ఓహో, అర్థమైంది. ఏమిటండి ఇతను జబ్బు? చిరంజీవి నువ్వు ఎందుక నీ చిరంజీవి విసిరేస్తా, నీ చిస్తాలు విసిరేస్తా. ఇదిగో ఇతను ఎవరో నేను డాక్టర్ అవడం గిట్టగా నా మీద పగబట్టినట్టున్నాడు. నన్ను కరవడానికి ఉత్సాహపడుతున్నాడు. ఏయ్ డాక్టర్, మొన్న మా బుచ్చిబాబు నీ దగ్గరకు మందుకొస్తే కడుపులో నొప్పని ఏదో మందిచ్చావు. దాంతో మతిపోయి వాడిట్ట తయారయ్యాడు. వాడిని మామూలు మనిషిని చేస్తావా? సరే సరి, లేకపోతే వాడిని ఉసిగొలిపానంటే నీ చొక్కా డొక్కా మొత్తం చించేసేస్తాడు. వాట్ వాట్? నేను ఇచ్చిన మందుకి ఇలా పిచ్చిగాను వెర్రిగాను ఉండడమా? అసలు శాంతి మిగలడమే ఆశ్చర్యంగా ఉంది. ఎనీహౌ, ఏమండి, ఇతను పిచ్చి పోవడానికి నేను విరుగుడిస్తాను. ఉండండి. వద్దు, నాకు విరుగుడొద్దు. నాకు ఈ తిరుగుడే బాగుంది. నన్ను ఇలాగే ఉండవండి. నీకు బాగానే ఉంటుంది ఆయన, మాకే బాగుండదు. బ్యాడ్ టైం వస్తుంది మాకు. ఇవిగో మాత్రలు. ఏమండి, సరిగ్గా వినండి. ఇందులో ఒక మాత్ర తీసి ఇతను మూత్రలోనే నానబెట్టి దానికి ఆవు పేడ బాగా పూసి ఎండలో ఎండబెట్టి ఇతను నలుగురు పట్టుకుని గట్టిగా నోరు తెరిపించి మాత్ర ఒక వ్యక్తికి ఇచ్చి ఆ నోటికి 3 అడుగుల దూరంగా ఆ వ్యక్తిని నుంచోబెట్టి గురి చూసి గొంతులోకి టపేలు అనుకోవటమనండి. తగ్గిపోతండి. ఫినిష్. నయం అవడం ఏమిటయ్యా? డోకా లేకుండా మామూలుగా అయిపోతాడు. ఇదిగోనండి మాత్రలు. ఫీజు ఏముందిలేవా? తగ్గనివయ్యా. ఫీజు పంచుల సభలో పెట్టిస్తాం గానీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.